ఏపీలో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. మహానాడు ఈసారి బాగా జరిగిందని చెప్పారు. వచ్చే నెల నాటికి అన్ని కమిటీలు, రాష్ట్ర కమిటీలను నియామకం పూర్తి చేస్తామని తెలియజేశారు. వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని, పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. కూటమిపై ఎన్నో ఆశలతో ప్రజలు గెలిపించారని, ఎమ్మెల్యేలందరూ అందుకు అనుగుణంగా నడుచుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కోరారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారనే విషయాన్ని ఎమ్మెల్యేలు గుర్తుపెట్టుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని, పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచే విధంగా ఎమ్మెల్యేలు వ్యవహరించాలని కోరారు. తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు, ఎమ్మెల్యేలతో అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా జూన్ 12వ తేదీన అమరావతిలో 2000 మందితో ఓ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆ తర్వాత కూడా ఏపీ వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమం చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. ఎమ్మెల్యేలు ఎవరెవరు ఏం చేస్తున్నారనే సమాచారం తన దగ్గర ఉందని తెలిపారు. పార్టీ కార్యకర్తలు, నేతలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే నాటికి ఏపీలో ఉన్న పరిస్థితులు కూడా ప్రజలకు తెలియజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. 2024 జూన్కి ముందు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని గుర్తు చేశారు. తాను 4వసారి సీఎం అయ్యానని, కానీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని వెల్లడించారు. సీఎం చంద్రబాబు ఏపీ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సంక్షేమం, అభివృద్ధిని కొనసాగిస్తున్నామని తెలిపారు. మనం రాష్ట్ర సంక్షేమం కోసం యజ్ఞం చేస్తుంటే రాక్షసులు కొంతమంది భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాలన అందించే గుణం ఎన్డీఏ డిఎన్ఏలోనే ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది పాలనలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా చేసిన ప్రయత్నాలు, వచ్చిన ఫలితాలపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఏడాదిలోనే ప్రైమరీ హెల్త్ కేర్, క్రిటికల్ కేర్, డయాగ్నోస్టిక్ సెంటర్లు కొత్తగా నిర్మించామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల వద్దకే వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలన అందించడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సతీకుమార్ యాదవ్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం తొలి ఏడాదే ఆరోగ్య రంగంలో పలు కీలక చర్యలు చేపట్టిందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యం, అత్యవసర వైద్యం, డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్మాణాన్ని వేగంగా చేపట్టినట్లు తెలిపారు. ప్రజలకు ఇంటి వద్దకే వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎన్డీఏ డిఎన్ఏలోనే ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాలన అందించే తత్వం ఉందన్నారు. ప్రజలే మాకు దేవుళ్ళు, వాళ్ళుంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి కృషి చేస్తున్నామని మంత్రి అన్నారు. మేము తీసుకున్న నిర్ణయాల వల్ల కేంద్రం నుంచి ఏపీకి 100 కోట్లు ఇన్సెంటివ్ లభించిందని తెలిపారు. వైద్య సిబ్బంది సహకారంతో మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ముందడుగు వేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందించేందుకు ఇంకా కృషి కొనసాగుతుందని మంత్రి హామీ ఇచ్చారు. మార్పు తీసుకురావాలంటే ఈ ఆహారంలో కల్తీని తగ్గించాల్సింది, మిల్లెట్స్ మీద ఇటువంటి వాటి మీద పెంచాల్సి ఉంది. యోగా ద్వారా జీవన శైలిని మార్చుకుని ఆరోగ్యవంతంగా ఉండాల్సిన ప్రయత్నం చేయాల్సి ఉంది. కాబట్టి దాని మీద దృష్టి పెడుతూ ఎన్ఫోర్స్మెంట్ లేకపోతే ఈ డ్రగ్స్ వీటిలో కానీ లేదా ఈ ఫుడ్ ఆర్టికల్స్ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ లేకపోతే ఆ కల్తీ కొనసాగుతుంది. కాబట్టి దాని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి తద్వారా ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా ఈ చర్యలు మేము ఇప్పటిదాకా తీసుకున్నవి, తీసుకోవాలనుకున్న వే ఫార్వర్డ్ ఏదైతే ఉందో ఇవి రాష్ట్రంలో ఒక హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ లక్ష్యం పెట్టుకున్నారో అదేవిధంగా వికసిత భారత్లో కూడా ఏదైతే లక్ష్యం గౌరవ ప్రధానమంత్రి దేశ ప్రజల ముందు నిర్దేశించారో దాంట్లో మొదటి భాగస్వామ్యం వహించలో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలపాలని, దాంట్లో ఆరోగ్య శాఖ ఒక ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం ద్వారానే ఒక రాష్ట్ర నిర్మాణం కానీ జాతి నిర్మాణం కానీ జరుగుతుంది. కాబట్టి ఈ చర్యలన్నీ తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇవాళ నేను దేశ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి
ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే మొదటిసారి గెలిచిన నన్ను ఆరోగ్య శాఖ మంత్రిగా వారు నియమించడం జరిగింది. నియమించి దాని ప్రజలు ఎన్నుకున్నందుకు ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మంత్రిగా నియమించినందుకు నేను ఈ నాయకత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే సమయంలో ఈ మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసిన వైద్య ఆరోగ్య సిబ్బంది అందరికీ కూడా నేను ప్రత్యేకంగా, ఎందుకంటే చాలామంది చాలా మార్పు వచ్చింది. త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పర్వదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో వేడుకలను నిర్వహించారు. పండుగ సందర్భంగా పాత బస్తీలోని గాంధీజీ స్కూల్లో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. కొత్త బట్టలు ధరించి పండుగ వాతావరణాన్ని జరుపుకున్నారు. ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ను ముస్లిం కుటుంబాలు ఘనంగా వైభవంగా జరుపుకున్నాయి. వన్ టౌన్లో ముస్లిం కుటుంబాలు బంధుమిత్రులతో పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఇక బక్రీద్ పండుగ సందర్భంగా వన్ టౌన్తో పాటు నగరంలో అధిక శాతం ఉన్న ముస్లిం ప్రాంతాలు సందడితో కళకళలాడాయి. వించుపేట, మహంతిపురం, భవానీపురం, అరండేల్పేట, లబ్బిపేట, సింగనగర్, సనత్నగర్, ఆటోనగర్ తదితర ప్రాంతాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. బక్రీద్ పండుగ సందర్భంగా మాంసాహారాలను పంపిణీ చేయటం ఆనవాయితీ సాంప్రదాయంగా భావిస్తారు. పండుగ సందర్భంగా బంధుమిత్రులకు, పేద కుటుంబాలకు మాంసాహారం పంపిణీ చేశారు. బక్రీద్ సందర్భంగా మటన్ దుకాణాలు రద్దీగా మారాయి. ప్రతి ఏటా ముస్లింలు జరుపుకునే 2 పండుగల్లో ఒకటి రంజాన్ కాగా రెండవది బక్రీద్. 2 పండుగలు కూడా త్యాగాన్ని, దానగుణం, ప్రేమాభిమానాలు తెలిపే సంకేతంగా నిలుస్తాయని ముస్లిం సోదరులు పేర్కొన్నారు. औरतों के ताल्लुक से अल्लाह का तकवा इख्तियार करो। ज़माने जाहिलियत में लोग औरतों को उनका हक देना तो दूर की बात, बुनियादी हक से भी महरूम कर देते थे, उनको ले जा करके जिंदा दरगोर कर देते थे। इस्लाम ने इस तरीके को खत्म किया और कहा कि नहीं, औरत बहैसियत बीवी, बहैसियत माँ, बहैसियत बहन, बहैसियत फूफी, बहैसियत खाला, चाहे जो भी रिश्ता हो वो मुहतरम है। और नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, जिसको अल्लाह ने 2 बेटियां दी हैं, अगर वो उसकी परवरिश करता है, अच्छे तरीके से देखभाल करता है, अल्लाह सुब्हानहु व तआला मुझको और उसको जन्नत में इस तरह से जमा कर देगा. ప్రశాంతంగా ఉన్న సెంట్రల్ నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తే ఉపేక్షించేది లేదని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాతవాహన కాలేజ్ భవనాలను అర్ధరాత్రి దౌర్జన్యంగా కూల్చివేయడంపై ఆయన మండిపడ్డారు. సమగ్ర విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శాతవాహన కళాశాల భవనాలను రాత్రివేళ అక్రమంగా ధ్వంసం చేసిన ఘటనపై ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రాంగణాన్ని, అక్కడి పరిస్థితులను దగ్గరగా పరిశీలించారు. తొలగించిన భవనాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ 1969 నుంచి నడుస్తున్న ఈ కళాశాలలో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు చదువుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ కాలేజీకి సంబంధించి గతంలోనూ కొన్ని సివిల్ వివాదాలున్నాయని, అయితే హైకోర్టు కళాశాల పక్షాన స్పష్టమైన తీర్పు ఇచ్చిందని చెప్పారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందని తెలిపారు. తప్పుదారి పట్టించిన అఫిడవిట్లు వేసి ధూళిపాళ శ్రీకాంత్ అనే వ్యక్తి రౌడీలతో కలిసి కళాశాలపై దాడి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. వాచ్మెన్పై దాడి చేసి కళాశాల భవనాలను కూల్చిన ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. డీజీపీ పేరును వాడుతూ పోలీసు వ్యవస్థను భగ్నం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి అరాచకాలు సిపి దృష్టికి తీసుకొచ్చామన్నారు. కోర్టు తీర్పులను అమలు చేయడానికి చట్టబద్ధమైన మార్గాలున్నాయని, అర్ధరాత్రి రౌడీలతో కలిసి కాలేజీని ధ్వంసం చేయటం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించబోమని స్పష్టం చేశారు. ఈ భూమిలో 1.66 సెంట్లు ప్రభుత్వ భూమి ఉన్న కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకుని కుట్ర పన్ని ఈ చర్యలు చేపట్టారని, ఈ వ్యవహారంలో ఎంతటి స్థాయి వారైనా చట్టానికి లోబడే వ్యవహరించాలన్నారు. సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించేందుకు చేసిన ప్రయత్నాలను సహించబోమని బోండా ఉమా స్పష్టం చేశారు. ఏదైతే తప్పుడు విధానాల ద్వారా ఈ పేర్లు చెప్పి ఐఏఎస్లు, ఐపీఎస్ అధికారులు పేర్లు చెప్పి ఎవరినైతే థ్రెటన్ చేస్తున్నారో, మరి ఇలాంటి శ్రీకాంత్ మీద, ధూళిపాళ శ్రీకాంత్ మీద, వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసు నమోదు చేయాలి, ఖచ్చితంగా వీళ్ళని కోర్టు ముందు నిలబెట్టాలని స్థానిక శాసనసభ్యుడిగా వీళ్ళని వదిలే ప్రసక్తి లేదని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ప్రశాంతమైనటువంటి నియోజకవర్గంలో ఇలాంటి దుర్మార్గపు రౌడీ చర్యలు సాగనీయము. విజయవాడ అత్యంత పవర్ఫుల్ పోలీస్ వ్యవస్థ ఉంది. ఖచ్చితంగా కమిషనర్ గారిని కలుస్తాం. పోలీసు ద్వారా ఖచ్చితంగా దీనికి బాధ్యులైనటువంటి
చదువుకునే పిల్లల హాలిడేస్ ఇప్పుడు అలాంటి కాలేజీని పగలగొట్టేశారు. పుస్తకాలు, సర్టిఫికెట్లు అన్నీ వాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితి వచ్చిందంటే వీళ్ళు రాత్రిపూట్లు ఏమైనా చేయగలమనే ధైర్యంతో ఉన్నారంటే దీన్ని కమిషనర్ గారు పూర్తి చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషనర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తాం. సాయంత్రం వెళ్ళి పోలీస్ కమిషనర్ గారిని కూడా కలుస్తాం. అనంతరం కళాశాల కరెస్పాండెంట్ రామ సత్యనారాయణ మాట్లాడుతూ తెల్లవారుజామున 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కళాశాల భవనాలను కూల్చినట్లు తెలిపారు. వాచ్మెన్ను బెదిరించి భయభ్రాంతులకు గురిచేశారని చెప్పారు. ఈ ఘటనపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రామ సత్యనారాయణ తెలిపారు. పోలీసులు స్పందించి కళాశాలను ధ్వంసం చేసేందుకు ఉపయోగించిన వాహనాలను సీజ్ చేశారని అన్నారు. ఈ ఘటన వెనుక ఒక పెద్ద కుట్ర నడుస్తోందని, 10 రోజుల క్రితం కళాశాల ప్రిన్సిపల్ను కూడా కిడ్నాప్ చేశారని గుర్తు చేశారు. ఇక్కడ ఉన్నది ఏంటంటే ఈ యొక్క ప్రిన్సిపాల్ రూమ్లో 71 నుంచి చదివిన విద్యార్థుల యొక్క మన సర్టిఫికెట్లు, మన కంప్యూటర్స్, టీసీలు 1, 2 ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడు మా మీద, మా ప్రిన్సిపాల్ మీద మా ఇక్కడ కేసులు పెడతారు. ఏం చేయాలని బెదిరించడం మమ్మల్ని. ఈ కాలేజీకి ఇప్పుడు ఎమ్మెల్యే గారు వస్తున్నారని నేను రాగలిగాను. ఇప్పుడు ఎమ్మెల్యే గారు అనతోనే మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాలి. నా పరిస్థితి అది. అలా ఉన్నది పరిస్థితి. దీన్ని చాలామంది దీని వెనకాతలు అప్పటికీ కూడా కబ్జా చేయాలన్నారు. ఇప్పుడు మా కాలేజీ ఇక్కడ రన్ అవ్వాలి. కనీసం మాకు అక్కడున్న ఈ సామాను వెనక రూముల్లో పెట్టుకుని మా ప్రిన్సిపాల్, మా లెక్చరర్లు ఉన్నవాళ్ళకి ఆ సర్టిఫికెట్లు ఇవ్వడానికి, అలాగే ఎయిడెడ్ లెక్చరర్లు ఉన్నారు 8 మంది, తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు, అన్ఎయిడెడ్ వాళ్ళకి కొంతమంది కోర్టు ఉద్యోగాలు ఇచ్చింది. ఇదంతా మేము ఏం చేయాలి? అందుకని దీని మీద మేము పొద్దున నేను ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి వారు చెబితే నేను వస్తున్నాను, నీ దగ్గర కాలేజీ రన్ చేస్తాను, నాది బాధ్యత అని గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు వచ్చారు. అదేవిధంగా ఆ రోజు రాత్రి మా యొక్క వాచ్మెన్ని చాలా ఇబ్బంది పెట్టారు. చేస్తుంటే మొన్న నైటు 2 గంటల ఆ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కలిసి వచ్చారండి. నాకు తెలియదు వాళ్ళు ఎవరైంది. వచ్చి లారీలు వేసుకొని వచ్చి కుక్కలేని తీసుకొని వచ్చి పడగొట్టడం మొదలుపెట్టారండి. అందువల్ల నేను జనం ఎక్కువ ఉండటం వల్ల భయపడిపోయి నేను పక్కకి వెళ్ళిపోయానండి. సామాను కూడా నా ఇంటితో పాటు కూల్చేశారు. నేను నాకు ఇచ్చిన గదిని కూడా. తెల్లారి మా సార్లకి ఇంప్లాన్ చేశాను. సరారా రాజు మేము ఉన్నాం, మీకు ఎందుకు పర్లేదు, నువ్వు ఆడే ఉన్నాను చెప్పారు. త్యాగానికి ప్రతీక బక్రీద్ అని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ముస్లిం సోదరులు జరుపుకునే 2వ అతిపెద్ద పర్వదినం బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దయతో ముస్లిం సోదరులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గంలోని పలు డివిజన్లలో జరిగిన బక్రీద్ ప్రార్థనల్లో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. అజిత్ సింగ్ నగర్, షాదీఖానా, ఈద్గా, రాజీవ్ నగర్ మసీదు తదితర ప్రాంతాలలో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సింగనగర్, షాదీఖానా, ఈద్గా ఆవరణలో 19 మసీదులకు చెందిన వేలాది మంది ముస్లిం సోదరులు బక్రీద్ పండుగ ప్రార్థనలు ఈద్గా కమిటీ అధ్యక్షుడు షేక్ నాగూర్, కమిటీ పెద్దల నేతృత్వంలో నిర్వహించగా ఆ ప్రార్థనల్లో బోండా ఉమా పాల్గొని ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ అల్లాహ్ ఆజ్ఞ అనుసరించి ఇస్లాంలో ముస్లిం సోదరులు పాటించే త్యాగం, అంకిత భావాలకు ప్రత్యక్ష నిదర్శనంగా ఈ పండుగ నిలుస్తుందన్నారు. అల్లాహ్ ఆదేశం ప్రకారం ప్రవక్త హజరత్ ఇబ్రహీం తన పుత్రుడైన ఇస్మాయిల్ను బలివ్వటానికి సిద్ధమవుతాడన్నారు. అల్లాహ్ మార్గంలో నడిచే ముస్లింలు పాటించే త్యాగనిరతికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచే ఈ బక్రీద్ పర్వదినం ముస్లింల జీవితాల్లో సుఖ సంతోషాలు, ఆనందోత్సాహాలు నింపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అందరం కూడా బాగుండాలని, ఈ సంవత్సరం ఈ బక్రీద్ సందర్భంగా రాబోయే రోజులంతా కూడా మనం ఆయుర ఆరోగ్యంతో ఆశిస్తూ బాగుండాలని కోరుకుంటూ అందరికీ, మైనార్టీ ప్రజలందరికీ, మైనార్టీ సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు చేసి ఈద్ ముబారక్ తెలియజేస్తాం. బక్రీద్ త్యాగాలకు ప్రత్యేకగా నిలుస్తుందని మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సెహెచ్ బాబురావు అన్నారు. ముస్లింలు ప్రముఖంగా జరుపుకునే త్యాగాల పండుగ బక్రీద్ అన్నారు. ఇస్లాం మతాన్ని విశ్వసించే ప్రజల పండుగలలో బక్రీద్ ముఖ్యమైందని తెలిపారు. సంతోషాన్ని జనులందరికీ సమానంగా అందించినప్పుడే సార్థకత చేకూరుతుందనే సందేశాన్ని ఈ పండుగ తెలుపుతుందన్నారు. మైనార్టీ సోదరులందరికీ ఈద్ ముబారక్. ఇందాక ఒకసారి మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పాను. మహత్ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ మనం అందరూ కూడా ఈరోజు బక్రీద్ పండుగని జరుపుకుంటున్నాం. మీ అందరికీ అందరూ కూడా ఎప్పుడు అండగా ఉంటాము అని చెప్పని మరొకసారి మీ అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. సంబంధించింది మన రాజ్యాంగం
ప్రతి ఒక్కరికి హక్కు ఇచ్చింది. ఆ సమైక్యతని మనమందరం కూడా కాపాడుకుంటూ హిందూ ముస్లిం క్రైస్తవులు భాయి భాయి అంటూ మన రాబోయే కాలంలో ఈ దేశాన్ని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాలని, త్యాగానికి మన క్రమశిక్షణకి ఇతరులకి సహాయపడాలనేటువంటి ఆకాంక్షకి అర్థం పట్టేటువంటి ఈ బక్రీద్ సందర్భంగా మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు, అందరికీ ధన్యవాదాలు. యోగా మన దినచర్యలో భాగం కావాలని డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం సుహాసిని సూచించారు. కామన్ యోగా ప్రోటోకాల్ సరళ యోగాను రోజు ఆచరిస్తూ జీవితాంతం ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చని చెప్పారు. ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు నర్సింగ్ సిబ్బంది యోగా ప్రాముఖ్యతను వివరించాలని దిశానిర్దేశం చేశారు. బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో 18వ రోజు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. జిల్లాలో కనీసం 10 లక్షల మందికి యోగాసనాలను నేర్పే లక్ష్యంతో గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక యోగా ట్రైనర్లతో పెద్ద ఎత్తున యోగాసనాల శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. విజయవాడలోని బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో ఆయుష్ జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నేడు 18వ రోజు యోగాసనాల కార్యక్రమం విజయవంతంగా జరిగింది. యోగా ఔత్సాహికులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, అర్బన్ పిహెచ్సిల వైద్యాధికారులు, నర్సింగ్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు తదితరులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం సుహాసిని మాట్లాడుతూ యోగా మన దినచర్యలో భాగం కావాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు యోగా ప్రాముఖ్యతను నర్సింగ్ సిబ్బంది వివరించాలని సూచించారు. ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్ర సాకారం దిశగా వడివడిగా అడుగులేస్తూ ఆరోగ్య భద్రతకు చర్యలు తీసుకుంటోందన్నారు. కామన్ యోగా ప్రోటోకాల్ సరళ యోగాను రోజు ఆచరిస్తూ జీవితాంతం ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చని, ప్రతి వర్గాన్ని యోగాంధ్రాలో భాగం చేసే లక్ష్యంతోనే థీమ్ యోగా కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈరోజు నర్సింగ్ వాళ్ళు అంటే ఎవరైతే ప్రజలకి నర్సింగ్గా హెల్త్ సర్వీసెస్ ఇస్తారో అటువంటి స్టాఫ్ నర్సెస్, ఏఎన్ఎంస్, ప్రైవేట్ కాలేజ్ నుంచి కూడా నర్సెస్ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. సో ప్రతి నర్సెస్ వాళ్ళు కూడా ఇక్కడ ఉదయం వచ్చి ఇక్కడ అందరూ కూడా యోగాసనాలు వాళ్ళు అవలంబించాలని వాళ్ళు వెళ్ళి మళ్ళీ అక్కడికి వచ్చే వాళ్ళ హాస్పిటల్స్కి వచ్చే పేషెంట్లందరికీ కూడా చాలామంది హాస్పిటల్స్లో బీపీ వాళ్ళు వస్తారు, షుగర్ వాళ్ళు వస్తారు. వాళ్ళందరికీ కూడా యోగాసనాల వల్ల ప్రయోజనాలు ఏంటని వాళ్ళకి కూడా తెలియజేయడానికి వాళ్ళందరూ ఇక్కడికి అందరూ వచ్చారండి. సో వీళ్ళందరూ కూడా దగ్గర 1000 మంది వరకు ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇక్కడ యోగాసనాలు ప్రాక్టీస్ చేసుకొని వాళ్ళు మళ్ళీ వెళ్ళి వాళ్ళ హాస్పిటల్స్లోకి వెళ్ళి వాళ్ళు చెప్పి యోగాసనాలు అనేది మన శరీరంలో ఏదైతే ఒక భాగంగా ప్రతి అవయవం ఉంటుందో ఆ అవయవాలు కరెక్ట్గా పనిచేయడానికి యోగా అనేది మన దినచర్యలో ఒక భాగంగా చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా మన కలెక్టర్ గారు, మన జిల్లా కలెక్టర్ గారు, ప్రియతమ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా వేలాది మంది విద్యా కుసమానులు తయారు చేసిన శాతవాహన కాలేజీని కొంతమంది కబ్జాకోరుల నుంచి కాపాడాలని సిపిఎం పార్టీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్ధరాత్రి సమయంలో శాతవాహన కళాశాలను కూల్చేసిన వ్యక్తులను గుర్తించి తక్షణమే అరెస్ట్ చేయాలని సిపిఎం రాష్ట్ర నేత చిగురుపాటి బాబురావు కోరారు. నగరంలోని విశాలాంధ్ర రోడ్డులోని శాతవాహన కాలేజీపై కొంతమంది వ్యక్తులను జేసీబీ యంత్రాలతో కూల్చివేయటం పట్ల సిపిఎం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. కోట్ల రూపాయల విలువైన శాతవాహన కాలేజీపై కబ్జాకోరులు కన్నుపడి హస్తగతం చేసుకోవాలనే ఉద్దేశంతో గత వారం రోజుల క్రితం ప్రిన్సిపల్ను కిడ్నాప్ చేశారని తెలిపారు. తాజాగా ఈరోజు తెల్లవారుజామున కళాశాల బిల్డింగులు కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరించడం దారుణమన్నారు. ఎప్పటి నుంచో కళాశాల భూములపై వివాదం జరుగుతోందన్నారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద ఉన్న భూమిని ప్రభుత్వానికి విలీనం చేశారని అన్నారు. ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ బోయపాటి వర్గాల కళాశాల స్థలాన్ని కబ్జా చేయాలని ఉదయం బిల్డింగ్ కూల్చివేశారని బాబురావు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుని అంధకారం చేయడానికి కబ్జాలకి పాల్పడుతూ ఉన్నారు. ఎందుకు ఇంతవరకు గవర్నమెంట్ స్పందించలా? 4 రోజుల క్రితమే కిడ్నాప్ అయ్యారు ప్రిన్సిపల్ అని ఆయన కంప్లైంట్ ఇస్తే చర్య ఎందుకు తీసుకోవాలా? అర్ధరాత్రి బుల్డోజర్లు వస్తే తెల్లారిదాకా గవర్నమెంట్కి తెలీదా? పోనీ జరిగిన తర్వాత 24 గంటలు దాటిపోతే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? విజయవాడలో అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏమైపోయారు? అందుకే అందరూ కూడా అండదండలతో ఈ కబ్జాలు చేస్తున్నారు. ఇది ప్రభుత్వ భూమి, అర్బన్ ల్యాండ్ సీలింగ్లో వచ్చిన భూమి. కాలేజీ వాళ్ళు నడపకపోతే గవర్నమెంటే స్వాధీనం చేసుకుని కాలేజీ నడపాలి, ప్రజా ప్రయోజనాలకి వాడాలి. దీని మీద
తప్పనిసరిగా రాబోయే కాలంలో ఆందోళన సాగిస్తాం. ఇది జనం, ప్రజల భూమి, ప్రభుత్వ భూమి, ప్రజా ప్రయోజనాలకే ఉపయోగించాలని చెప్పి మేము తెలియజేస్తాం. ఈ కాలేజీని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపేందుకు స్వాధీనం చేసుకోవాలి. కబ్జా కోరుల్ని వెంటనే శిక్షించాలి. కబ్జా కోరుల్ని అట్లా వదిలేస్తే అందరూ దొంగలే. విక్టోరియా దోసౌతీన్ సినిమాలాగా ఉంది ఇది. అందరూ దొంగలే, ఎవడో ఇందుట్లో మినహాయింపు లేదని చెప్పనేటువంటిది కనపడతా ఉంది. అందుకనే ఎప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాలి. ఈ రకమైనటువంటి కాలేజీని పరిరక్షించేటువంటి దాంట్లో, విద్యార్థుల యొక్క భవిష్యత్తుని కాపాడేటువంటి దాంట్లో తప్పనిసరిగా విద్యార్థి సంఘాలుగా, యువజన సంఘాలుగా, ప్రతిపక్ష పార్టీలుగా ఉంటాయి, ముందుంటాయి. సిపిఎంగా ముందుంటుందని చెప్పనని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తు అంధకారం చేయొద్దు. విద్యార్థుల యొక్క సర్టిఫికేట్స్ ఉన్నాయి, వాళ్ళ విద్యాభ్యాసం చేసుకున్నటువంటి దానికి కావాల్సినటువంటి మెటీరియల్ మొత్తం ఏమైంది, ఎక్కడుంది, ధ్వంసం చేశారా, ధ్వంసం అయిందా, ఎవరు దీనికి బాధ్యత, ఇది మేము అడుగుతూ ఉంది. అందుకని తక్షణం ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆధీనంలో ఈ కాలేజీ నడపాలని చెప్పారని సిపిఎంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సాక్షి ఛానల్పై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో రాజధాని మహిళలు ఫిర్యాదు చేశారు. రాజధాని మహిళలను కించపరుస్తూ కృష్ణంరాజు అనే వ్యక్తి సాక్షి ఛానల్లో మాట్లాడారంటూ మహిళలు ఆరోపించారు. ర్యాలీగా పోలీస్ స్టేషన్కు తరలి వెళ్లిన మహిళలు సాక్షి ఛానల్తో పాటు కృష్ణంరాజు పైన ఫిర్యాదు చేశారు. తుళ్లూరులో రాజధాని రైతులు, మహిళలు ఆందోళనకు దిగారు. సాక్షి ఛానల్లో వైసీపీ నేతలు పనిగట్టుకుని అమరావతిపై విషప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషప్రచారంపై కార్యాచరణ కోసం రైతులు, మహిళలు సమావేశమయ్యారు. అమరావతి దేవతల రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని అంటూ సాక్షి ఛానల్లో జర్నలిస్టు కృష్ణంరాజు నోరు పారేసుకున్నారని, ఇటువంటి చర్చ పెట్టినందుకు కొమ్మినేని శ్రీనివాసరావుపై అటువంటి వ్యాఖ్యలు ప్రసారం చేసినందుకు సాక్షి యాజమాన్యం మీద చట్టపరంగా కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని రైతులు, మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తుళ్లూరు ఉద్యమ శిబిరం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆపై పోలీస్ స్టేషన్లో కృష్ణంరాజు సాక్షిపై ఫిర్యాదు చేశారు. రాజధాని ప్రాంత మహిళలను అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నివాసాల మధ్య సెల్ టవర్ నిర్మించొద్దంటూ విజయవాడ శివారు పెనమలూరు పంచాయతీ ఎంప్లాయీస్ కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. గతంలో నిర్మించిన సెల్ టవర్ సిగ్నల్ ద్వారా అనేక మంది రోగాల బారిన పడుతుంటే ఆ పక్కనే మరో సెల్ టవర్ నిర్మించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్, కృష్ణా జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి మాకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. విజయవాడ శివారు పెనమలూరు పంచాయతీ ఎంప్లాయీస్ కాలనీలో నివాసాల మధ్య సెల్ టవర్ నిర్మించవద్దని కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. ఉద్యోగాల నుంచి రిటైర్ అయిన తమ కుటుంబాలు ప్రశాంతమైన వాతావరణంలో ఇళ్లు నిర్మించుకుని జీవితాన్ని హాయిగా గడపాలనే ఉద్దేశంతో ఇళ్లు నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. తాజాగా 3 రోజుల నుంచి తమ కాలనీ కమిటీ అసోసియేషన్ సభ్యులకు కనీసం సమాచారం ఇవ్వకుండా సెల్ టవర్ నిర్మాణం చేస్తున్నారని, అదేమని అడిగితే దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తమని ఒక మాట కూడా సంప్రదించకుండా సెల్ టవర్ నిర్మిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉన్న ఒక సెల్ టవర్తో ఇబ్బందులు పడుతున్నామని, కొత్తగా మరొకటి సెల్ టవర్ నిర్మాణం అనేక రోగాల బారిన పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు సైతం ఇళ్లల్లో ఉన్నారని, సెల్ టవర్ రేడియేషన్ వలన బ్రెయిన్ డ్యామేజీ, క్యాన్సర్, మానసిక సంబంధమైన రోగాల బారిన పడతామని తెలిపారు. స్థానిక పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ, ప్రభుత్వ ఉన్నతాధికారులు తమ సమస్యపై స్పందించి తక్షణమే సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపేయాలని పంచాయతీ ఎంప్లాయీస్ కాలనీ వాసులు కోరుతున్నారు. బాలికల హాస్టల్ ఒకటి, తర్వాత దాని వెనకాల అంగన్వాడీ స్కూల్ ఒకటి, ఇలా చాలా మరి ఫ్యామిలీస్ 80 ఫ్యామిలీస్ 80 ఫ్యామిలీస్ ఒకటే, ఒక 50 ఫ్యామిలీస్ ఒకటి, ఇంకొక 50 మొత్తం 300 ఫ్యామిలీస్ ఉన్నాయి సార్. ఇక్కడ మేము ఎవరమే కూడా దీనికి అంగీకరించలేదు కాబట్టి దీన్ని ఆపి ఆ వేరే చోట చాలా ఖాళీ ప్రదేశాలు ఉంటాయి కాబట్టి అక్కడ మరి చూడవలసిందిగా, మరి ముఖ్యంగా దీనివల్ల రేడియన్స్ మన ఈ ఒక కరెంటు ఈ పాస్ అవుతూ ఉంటుంది కాబట్టి మాకు ఇబ్బందిగా ఉంటుందండి. ఆడపిల్లలకి ప్రెగ్నెన్సీ టైంలో కానీ, వృద్ధులకి కానీ, లేకపోతే మన సెల్ జేబులో పెట్టుకుంటేనే రేడియేషను బాగా మనకి హార్ట్కి మంచిది కాదు, మరి హెల్త్కి చాలా ప్రాబ్లం అని చెప్తున్నారు. మనం అందరం చూస్తున్నాం, తెలిసిందే కాబట్టి మాకు చాలా కణాలు దెబ్బతింటాయి కాబట్టి బాడీలో క్యాన్సర్ ఇట్లాంటి వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి దీన్ని వెంటనే
తొలగింప చేయవలసిందిగా ఎమ్మెల్యే గారికి మేము హృదయపూర్వకంగా విన్నవించుకుంటాం. టవర్ ఏర్పాటు చేస్తామని అంటున్నారు. మేము మా వాళ్ళందరూ మగవాళ్ళందరూ బయటికి వెళ్ళినాక వర్క్ స్టార్ట్ చేస్తున్నారండి. మేము చెప్పినా వినిపించలే. మా పెద్దవాళ్ళందరూ చెప్పారు, మా కాలనీ ప్రెసిడెంట్స్ వాళ్ళందరూ చెప్పారు. వాళ్ళకి నో ఆన్సర్. వాళ్ళు ఏం చేయాలనుకున్నది వాళ్ళు చేస్తారు. మీకు మీడియా పరంగా మేము కోరుకునేది ఏంటంటే, మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలాళ్ళు ఉన్నారు. రేపు భవిష్యత్తులో పిల్లలకి ప్రెగ్నెన్సీలు అట్లాంటివి దీనివల్ల హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తాయని మా భయం. సో మేము మీడియా పరంగా ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి ఏం చెప్పుకుంటున్నామంటే వెంటనే తొలగించాలని చెప్తున్నామండి. ఎన్ఓసి అనేది పబ్లిక్ నుంచి కూడా తీసుకోకుండా మీ పర్మిషన్ మాకు అవసరం లేదు అని చెప్పి అంటున్నారు. అలా అవటం వల్ల అసలు మేము ఎన్ఓసి ఇవ్వకుండా అసలు ఎవరిస్తారండి? ఏ గవర్నమెంట్ అధికారికి ఉంది రైట్స్ ఉన్నాయి? అంటే పబ్లిక్ లేకుండానే మీరు అధికారులు ఈ విధంగా చేసేస్తారా? అంత దారుణం ఏంటండి? అంత దౌర్జన్యం ఏంటి ఇక్కడ? అంత గూండాయిజం దేనికి ఇక్కడ? అవసరమైతే చంపేస్తామంటారు. మరి ఈ విధంగా మాట్లాడుతుంటే మీ చేతనేం చేసుకోండి అంటారు, మా చేతనేం మేము చేసుకుంటారు, మీ చేతనేం చేసుకోండి అంటారు. ఆ విధంగా మాట్లాడితే ఎలా ఉంటుంది? అది పద్ధతి కాదు. కాబట్టి దీన్ని మరి అధికారుల దృష్టికి, మరి ఎమ్మెల్యేలు గారు, మరి వీళ్ళందరూ కూడా మరి దీన్ని నిలిపివేయాల్సిందిగా మేము అందరం, మరి కాలనీ కానీ కమిటీ మెంబర్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి 300 కుటుంబాలందరూ కూడా మేము కోరుకుంటున్నామండి. సహజ సంపదను కార్పొరేట్లకు అప్పగించేందుకు మావోయిస్ట్ నేతలను ఎన్కౌంటర్ పేరుతో హత్య చేస్తున్నారని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎదురు కాల్పులు జరిగితే రెండు పక్కల మరణాలు సంభవించాలి, కానీ ఒకవైపే మరణాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ నరమేధాన్ని ఆపాలని, శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కామ్రేడ్ సుధాకర్ సంస్మరణ కార్యక్రమం సందర్భంగా విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో కాగర్ శాంతి చర్చలు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం దండకారణ్యంలో హత్యలకు పాల్పడుతోందని తెలిపారు. బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లోని సహజ సంపద దోపిడీదారుల వశమవుతోందని చెప్పారు. వాటిని రక్షించేందుకు మావోయిస్టు పార్టీలు ప్రాణాలకు తెగించి పోరాటాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఎదురు కాల్పులు జరిగితే రెండు పక్కల మరణాలు సంభవించాలని, కానీ ఒకవైపే మరణాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ నరమేధాన్ని ఆపాలని, శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. విప్లవ రచయితల సంఘం నేత అరసవెల్లి కృష్ణ మాట్లాడుతూ, గత ఏడాదిన్నరగా మధ్య భారతదేశంలో ఆదివాసీలపై, మావోయిస్టులపై కేంద్రం ఏకపక్ష దాడి చేస్తోందన్నారు. 2023 నుండి నేటి వరకు ఆపరేషన్ కగార్ పేరుతో 504 మందిని ఎన్కౌంటర్ చేసిందన్నారు. ఈ ఎన్కౌంటర్లో సామాన్య ప్రజలు కూడా ఉన్నారని అన్నారు. మావోయిస్టులను నిర్మూలించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకొని దాడి చేస్తోందన్నారు. విప్లవ సంఘాలు చర్చలకు పిలుపునిచ్చినా ప్రభుత్వం శాంతి చర్చలకు రావడం లేదన్నారు. ఆదివాసీ హక్కుల వేదికగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే ఈ నరమేధాన్ని ఆపాలి. లేకుంటే ప్రభుత్వం ప్రజల నుండి స్పందన సరిగా లేదు అనుకుంటుందేమో. ఆ స్పందనను కూడా ఈ ప్రభుత్వాలకి చవి చూపిస్తాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఈ అరాచక పాలన మీద నేను ఎప్పుడూ స్పందిస్తూ ఉంటా ప్రజా సమస్యల మీద అని చెప్పేటటువంటి ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నాడో ఆయన నోరు మెదపటం లేదు. బీజేపీ నాయకులు కూడా ఈ రాష్ట్రంలో ఈ మారణకాండ మీద పెదవి విప్పటం లేదు. కాబట్టి వీళ్ళు మాట్లాడాలి. వీళ్ళు ఈ యుద్ధాన్ని ఆపమని చెప్పేసి డిమాండ్ చేయాలి. ఇది అధర్మ యుద్ధం అని చెప్పేసి, ఈ అధర్మ యుద్ధంలో ప్రజలందరూ కూడా ప్రజల పక్షాన, పర్యావరణాన్ని రక్షించే వాళ్ళ పక్షాన, వనరులను రక్షించే వాళ్ళ పక్షాన నిలవాలని, గొంతెత్తి మాట్లాడాలని మేము కోరుకుంటాం. మేము ప్రజా సంఘాలుగా, బాధ్యత గల పౌరులుగా రెండు పక్షాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నది, ఈ రౌండ్ టేబుల్ ద్వారా వారు అడిగిన శాంతి చర్చలకు భారత ప్రభుత్వం సిద్ధం కమ్మని, కగారును వెంటనే ఆపివేయమని. నిజానికి వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు. ఒక నిరాయుధులైన ప్రజలు లేదా ఒక ఐడియాలజీ భావజాలం కల వారిని చంపవద్దని. ఇది మా ప్రధానంగా ఇవాళ జరుగుతున్న అన్ని పార్టీల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న విషయము. శాంతి చర్చలకు సిద్ధం కమ్మని ఒకే ఒక ఎజెండాతో జరుగుతుంది. అలానే ఇటీవల ఎన్కౌంటర్లో మృతి చెందిన శవాలు ఏవైతే ఉన్నాయో వారి బంధువులకి, వారి రక్త సంబంధికులకి
ఎటువంటి షరతులు లేకుండా అప్పచెప్పడం. ప్రజా సంఘాలుగా ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ కమిటీ డిమాండ్ ఇవాళ ఇందులో భాగంగా డిమాండ్ చేసేది శాంతి చర్చలు కగారును నిలిపివేయమని, ఎన్కౌంటర్లను, ఏకపక్ష ఎన్కౌంటర్లను, దాడులను ఆపివేయ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లో వాణిజ్యపరంగా దినదినాభివృద్ధి జరుగుతుందని భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. విజయవాడ, గుంటూరు నగరాల పరిధిలో కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధికి వెచ్చించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆ దిశగానే క్యూబీఎస్ హెయిర్ అండ్ బ్యూటీ యూనిసెక్స్ సెలూన్ విజయవాడలో ఏర్పాటు చేయడం మంచి శుభపరిణామన్నారు. ప్రముఖ లోరియల్ కంపెనీతో భాగస్వామమై పశ్చిమ నియోజకవర్గం పాతబస్తీలోని రమణయ్య కూల్ డ్రింక్ షాప్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన క్యూబీఎస్ సెలూన్ షాప్ను అడ్డూరి శ్రీరామ్ ముఖ్య అతిథిగా హాజరై క్యూబీఎస్ సెలూన్ సంస్థ సీఈఓ కొత్త సురేష్ కుమార్, పార్ట్నర్ విశంశెట్టి అభినవులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి పరిధిలోని వాణిజ్య కేంద్రంగా పేరొందిన విజయవాడ ప్రాంతం మరింత విస్తరిస్తోందన్నారు. ఇతర రాష్ట్రాల నుండే కూడా తమ సంస్థ తరపున పరిశ్రమలను స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారని ఇది సంతోషించదగిన విషయమన్నారు. వ్యాపారులకు కూటమి ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందన్నారు. ఉన్న పొల్యూషన్ కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలోని ముఖ్యంగా వన్ టౌన్ ప్రాంతంలోని ఇలాంటి సంస్థ స్థాపించి స్కిన్ స్పెషలిస్టులచే టెస్టులు చేయించి వారి స్కిన్కి ఎటువంటి మేకప్ పడుద్ది, ఎటువంటి మసాజ్ చేయాలి, లేకపోతే వారి స్కిన్ డిసీజ్ పోవడానికి ఎటువంటి ఫేషియల్స్ చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతోని ఎక్కడా లేని విధంగా ఒక కొత్తదనంతో లోరియల్ కంపెనీతో టైఅప్ అయి ఇక్కడ ఏర్పాటు చేస్తున్న తరుణంలో వారి మరిన్ని సేవలు ఈ యొక్క విజయవాడ ప్రజలకు అందించాలి. ఈ యొక్క కంపెనీ క్యూబీఎస్ కంపెనీ ప్రజలకి మరింత సేవలు అందించి నాణ్యతమైన ప్రమాణాలు పాటిస్తూ నాణ్యమైనటువంటి మెటీరియల్స్ వాడుతూ విజయవాడ నగర ప్రజల కృపకు పాత్రలు కావాలని ఈ యొక్క కంపెనీ దాదాపు ఇప్పటికే విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లోని దాదాపు 7 కంపెనీలని 7 చోట్ల ఈ యొక్క మంచి స్టాండర్డ్స్తో కూడినటువంటి సెలూన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లోని మాల్దీవుల్లో కూడా పెడతామని చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా క్యూబీఎస్ సెలూన్ సీఈఓ కొత్త సురేష్ మాట్లాడుతూ తమ సంస్థకు సంబంధించిన తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే 6, కర్ణాటకలోని బెంగళూరులో 1 బ్రాంచ్లు ఉన్నాయని తెలిపారు. ఏపీలో వాణిజ్య కేంద్రమైన విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని టిక్కీల్ రోడ్డులో 1, గురునానక్ కాలనీలో 1, పాతబస్తీలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రాంచ్తో కలిపి 3 బ్రాంచ్లు ఉన్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా త్వరలో విజయవాడ బెన్ సర్కిల్ వద్ద నూతన బ్రాంచ్ ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. పాతబస్తీలో నూతన బ్రాంచ్ ప్రారంభం సందర్భంగా జూలై నెల 7వ తేదీ వరకు హెయిర్ కటింగ్, బ్యూటీ, మేకప్లకు సంబంధించి నిర్ణయించిన ధరలపై 50% రాయితీ ఇస్తామని తెలిపారు. మొత్తం తమ వద్ద 150 రకాల సర్వీసులు ఉన్నాయన్నారు. క్యూబీఎస్ ఫ్యూచర్ వచ్చేసేసి మనది గ్రూమ్ ఇండియా అని ఇండియాని గ్రూప్ చేద్దామని ప్లాన్తో ఉన్నాము. సో ఎవరైనా సరే మన క్యూబీఎస్కి వస్తే కనుక వాళ్ళు ఒక స్పెషల్గా కనపడేట్టుగా ప్లాన్ చేస్తున్నాము. సో అంతేకాకుండా వివిధ జిల్లాల్లో అంటే మిగతా హైదరాబాదు, తెలంగాణ, సో ఇలాంటి చోట్ల కూడా మన ఆల్రెడీ బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇప్పుడు బెంగళూరు, కర్ణాటకలో కూడా ఓపెన్ చేయడానికి స్టార్ట్ చేసాము. సో ఫ్యూచర్లో అన్ని చోట్ల ప్లాన్ ఒక 3 yearsలో 100 బ్రాంచెస్ అయ్యేట్టుగా ప్లాన్ చేస్తాం అన్నమాట. జనరల్గా ఫేషియల్ ఏదైనా కావాలంటే మనం వెళ్ళి వాళ్ళని అడుగుతాం, మాకు ఈ ఫేషియల్ కావాలి, ఆ ఫేషియల్ కావాలని చెప్పి వాళ్ళు చెప్తే వీళ్ళు చేస్తుంటారు. అలా కాకుండా మా దగ్గర స్కిన్కి సపరేట్గా ఒక స్పెషలిస్ట్ ఉంటారు. వాళ్ళు ఒకసారి స్కిన్ని టెస్ట్ చేసి దాన్ని బట్టి వాళ్ళకి ఏదైతే సరిపోతుంది అనేది చూస్తూ అలా స్పెషల్గా చేస్తారు. దట్ ఈస్ అవర్ యూనిక్ అనమాట. అండ్ రేట్స్ కూడా రీజనబుల్గా విజయవాడ నగర ప్రజలకి చాలా అందుబాటులో రేట్లు ఉండేటట్లుగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.